ప్రో కబడ్డీ సీజన్ 12 మొదలవ్వకుండానే ఈసారి కప్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు నలుగురు కోచ్లు. ఇంతకీ వాళ్ళెవరు? ఆ నలుగురు కోచ్లు ఏ టీమ్స్కి కోచింగ్ ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కోచ్ నెంబర్ 1 అనూప్ కుమార్. ప్రో కబడ్డీ సీజన్ 12లో పట్నా పైరేట్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు అనూప్ కుమార్. ప్రో కబడ్డీ సీజన్ 2లో యుముంబాకి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని అందించినటువంటి కెప్టెన్ అనూప్ కుమార్. అంతేకాదు ప్రో కబడ్డీ సీజన్ 1, ప్రో కబడ్డీ సీజన్ 2, ప్రో కబడ్డీ సీజన్ 3 ఇలా 3 సీజన్ల పాటు యుముంబాని ఫైనల్స్కి కూడా తీసుకువెళ్ళగలిగారు అనూప్ కుమార్. అండ్ యాజ్ ఎ కోచ్గా కూడా పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, అస్లాం ఇనామ్దార్, సంకేత్ సావంత్, అభినేష్ నాటరాజన్ ఇలా ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ని పునేరి పల్టన్కి అందించారు ఆయన. ప్రో కబడ్డీ సీజన్ 7, ప్రో కబడ్డీ సీజన్ 8లో పునేరి పల్టన్ హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి ఆయన పునేరి పల్టన్ రూపురేఖల్ని మార్చేశారని చెప్పాలి. బట్ ఆ తర్వాత ఆయన 3 సీజన్ల పాటు గ్యాప్ తీసుకున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 9, ప్రో కబడ్డీ సీజన్ 10, ప్రో కబడ్డీ సీజన్ 11 ఈ 3 సీజన్ల పాటు ఏ టీంకి కూడా కోచింగ్ ఇవ్వలేదు అనూప్ కుమార్. ప్రో కబడ్డీకి దూరంగా ఉన్నారు ఆయన. బట్ ప్రో కబడ్డీ సీజన్ 12లో పట్నా పైరేట్స్ హెడ్ కోచ్గా ఒక మాస్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అనూప్ కుమార్. దీంతో అనూప్ కుమార్ గారు ఏ విధంగా పట్నా పైరేట్స్ని లీడ్ చేయబోతున్నారనేది అంచనాలకు మించినటువంటి వ్యవహారంగా మారిందని చెప్పాలి. చాలా భారీ అంచనాలున్నాయి ఈ సంవత్సరం అనూప్ కుమార్ గారి కోచింగ్ పైన. ప్రో కబడ్డీ సీజన్ 2లో ఏ విధంగా కెప్టెన్ కూల్గా యుముంబాకి ట్రోఫీని అందించారు, అదేవిధంగా 4th ట్రోఫీని పట్నా పైరేట్స్కి అందించాలని పట్నా పైరేట్స్ ఫ్యాన్స్తో పాటు అనూప్ కుమార్ గారి ఫ్యాన్స్ కూడా వేచి చూస్తున్నారని చెప్పాలి. కోచ్ నెంబర్ 2 సంజీవ్ బలియన్. ప్రో కబడ్డీ సీజన్ 12లో తమిళ్ తలైవాస్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు సంజీవ్ బలియన్. ఈయన ప్రో కబడ్డీ సీజన్ 3లో పట్నా పైరేట్స్కి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని అందించారు. ప్రో కబడ్డీ సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి 2nd ట్రోఫీని అందించారు. అండ్ ఆయన ఏ టీంకి వెళ్తే ఆ టీం అప్రతిహతమైనటువంటి విజయాల్ని సాధిస్తుంది, గ్యారంటీ ప్లేఆఫ్స్కి రీచ్ అవుతుంది. ఆయన ఇప్పటి వరకు 6 సీజన్ల పాటు డిఫరెంట్ టీమ్స్కి కోచింగ్ ఇస్తే ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్ మిస్ అయ్యారు సంజీవ్ బలియన్. ప్రో కబడ్డీ సీజన్ 8 ఒక్కటి పక్కన పెడితే మిగిలినటువంటి అన్ని సీజన్స్లో కూడా తన టీంకి ప్లేఆఫ్స్ గ్యారంటీ అనేటువంటి భరోసాని ఇచ్చారు సంజీవ్ బలియన్. దీంతో తమిళ్ తలైవాస్కి ఆయన ఎలా కోచింగ్ ఇవ్వబోతున్నారు, తమిళ్ తలైవాస్ కోసం ఎలాంటి స్క్వాడ్ని రెడీ చేయబోతున్నారు అనే అంశం పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా సంజీవ్ బలియన్ రాకతో తమిళ్ తలైవాస్ టీంలో ఒక చేంజ్ ఓవర్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తమిళ తంబీలు. కోచ్ నెంబర్ 3 నరేందర్ రెదు. ప్రో కబడ్డీ సీజన్ 12లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు నరేందర్ రెదు. చూడ్డానికి చాలా సైలెంట్గా కనపడతారు కానీ టీంని మాత్రం చురకత్తలా తయారు చేస్తారు నరేందర్ రెదు. తన కోచింగ్ కెరియర్లో రెడ్ ఆర్మీ టీంకి, గ్రీన్ ఆర్మీ టీంకి ఎన్నో మెడల్స్ని అందించినటువంటి కోచ్ నరేందర్ రెదు. అండ్ లాస్ట్ టైం పట్నా పైరేట్స్ని ప్లేఆఫ్స్కి కూడా తీసుకువెళ్ళగలిగారు నరేందర్ రెదు. ప్రో కబడ్డీ సీజన్ 11లో పట్నా పైరేట్స్ని రన్నర్అప్స్గా నిలపడంలో మాస్టర్ మైండ్ నరేందర్ రెదుది ఎంతో కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పాలి. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 10లో సైతం టీంని చాలా చక్కగా లీడ్ చేశారు నరేందర్ రెదు. సచిన్ తన్వర్ ఇంజురీ కాకపోతే కనుక ఖచ్చితంగా పట్నా పైరేట్స్ ఆ సీజన్లో కూడా ఫైనల్స్కి చేరుకునేదనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ రన్నర్అప్స్గా నిలిచిన తర్వాత కూడా పట్నా పైరేట్స్ ఇతన్ని రిలీజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా పట్నా పైరేట్స్ పైన రివెంజ్ తీసుకునే ప్రయత్నాలు ఉంటారు నరేందర్ రెదు. కోచ్ నెంబర్ 4 కృషన్ కుమార్ హుడ్డా. బాటంలో ఉండేటువంటి టీమ్స్ని టాప్కి తీసుకురావడంలో దిట్టని చెప్పాలి కృషన్ కుమార్ హుడ్డా గారిని. ప్రో కబడ్డీ సీజన్ 5 వరకు ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్కి రీచ్ అవ్వలేనటువంటి దబాంగ్ ఢిల్లీని ప్రో కబడ్డీ సీజన్ 6లో ప్లేఆఫ్స్కి తీసుకెళ్లారు. ప్రో కబడ్డీ సీజన్ 7లో ఫస్ట్ టైం ఫైనల్స్కి తీసుకువెళ్లారు. ప్రో కబడ్డీ సీజన్ 8లో ఫస్ట్ ఎవర్ ట్రోఫీని కూడా దబాంగ్ ఢిల్లీకి అందించారు కృషన్ కుమార్ హుడ్డా. అండ్ లాస్ట్ సీజన్లో సైతం తెలుగు టైటన్స్ని ప్లేఆఫ్స్కి తీసుకువెళ్ళినంత పని చేశారు. పవన్ సరావత్ ఇంజురీ జరగకపోతే కనుక తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో గ్యారంటీ ప్లేఆఫ్స్కి రీచ్ అయ్యేదని చెప్పాలి. బట్ ప్రో కబడ్డీ సీజన్ 12లో మాత్రం తెలుగు టైటన్స్కి పట్టు వదలని విక్రమార్కుళ్ళ ట్రోఫీని అందించే ప్రయత్నంలో ఉంటారు కృషన్ కుమార్ హుడ్డా. సో ఈ నలుగురు కోచ్ల మధ్య ఒక మహాయుద్ధమే జరగబోతోంది. ఈ నలుగురు కోచ్లకి కూడా ప్రో కబడ్డీ సీజన్ 12 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంజీవ్ బలియన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తమిళ తలైవాస్కి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా తమిళ తలైవాస్లో ఒక బిగ్ చేంజ్ని ఆయన తీసుకురావాల్సి ఉంటుంది. అనూప్ కుమార్ వరుసగా 3 సీజన్ల పాటు కోచింగ్ ఇవ్వలేదు. పట్నా పైరేట్స్ హెడ్ కోచ్గా ఒక మాస్ కంబ్యాక్ ఇవ్వాలని ఆలోచిస్తారు అనూప్ కుమార్ గారు. అండ్ కృషన్ కుమార్ హుడ్డా గారు ఇప్పటి వరకు ఒక్క సీజన్ కూడా ప్లేఆఫ్స్ మిస్ అవ్వలేదు. బట్ లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ హెడ్ కోచ్గా ఆయన ప్లేఆఫ్స్ని మిస్ అయ్యారు. సో ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12లో ఒక మాస్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తారు కృషన్ కుమార్ హుడ్డా గారు కూడా. అండ్ వీళ్ళతో పాటుగా నరేందర్ రెదు గారిది
పగ ప్రతీకారాలతో కూడినటువంటి ఒక కథ అని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 11లో పట్నా పైరేట్స్ని ఫైనల్స్కి తీసుకువెళ్ళినప్పటికీ ఆయన్ని రిలీజ్ చేసింది పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్. సో ఖచ్చితంగా పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్ పైన రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు నరేందర్ రెడ్డి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.